బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత బాస్మతి దంపుడు బియ్యం తీసుకున్నాము. ఆ తర్వాత బాజ్రా పిండి తీసుకున్నాము. ఇది బాజ్రా పిండి కూడా మనకు బయట దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు బాజ్రా ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తే గనక, బాజ్రా అనేది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. గుండెకి సంబంధించి మాత్రం చాలా మంచి మేలు చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి బోన్స్ని చాలా వరకు స్ట్రెంగ్తెన్ చేస్తుంది అండ్ మంచి ఎనర్జీ అనమాట. అందుకే పిల్లలకు కూడా ఇటువంటి హల్వా పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టపడతారు, అలాగే వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాజ్రాలో మనకి ఉబ్బరం అనేది తక్కువగా అవుతుంది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది హెయిర్కి, స్కిన్కి, నెయిల్స్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి బాజ్రా పిండిలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా మనకు హెయిర్, స్కిన్ వాటన్నిటికీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని మన ఒంటికి అందిస్తుంది. కొంతమంది కొలెస్ట్రాల్ అంటే ఒకటే కొలెస్ట్రాల్ అనుకుంటారు, 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చాలా మంది తెలిసిన విషయమే అది. బ్యాడ్ ఉండకూడదు, గుడ్ ఉండాలి. అలా ఏంటి అంటే బాజ్రా పిండి, బాజ్రాతో అంటే ఎటువంటి వంటకాలు చేసుకున్నా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసివేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మంచిగా పొటాషియము, మెగ్నీషియము, తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా ఫైబరు, కాల్షియము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మొదలు పెట్టేద్దామా? మరి బాజ్రాతో కొబ్బరి కాంబినేషన్లో ఈ హల్వా ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కొబ్బరి పలుకులను లైట్గా నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ పని చేద్దాం. ఇది స్వీట్ కాబట్టి చక్కగా నెయ్యితోనే చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి పలుకులు అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ వేసుకుంటున్నానండి, ఇందులో సరిపోతుంది. ఇంకా బాగా చిన్నగా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకొని మనం ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకు మనకి ఏంటి అంటే ఎప్పుడైనా చేసుకొని పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి హాయిగా తినేయచ్చు అనమాట. అంటే ఎప్పుడు స్వీట్స్ అనగానే మనకు వైట్ షుగరు, తర్వాత మైదాలు అలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు మన లైఫ్లో ఆపేయాలండి. ఒకప్పుడు 50 ఏళ్లకు ఇటువంటి పనులు చేసేవాళ్ళు. ఏంటి, హెల్త్కి సంబంధించి ప్రికాషన్స్ అనమాట. తర్వాత ఏంటి, అది 40కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 30లో ఉంది. కొన్ని రోజుల తర్వాత 20లోకే వస్తుంది అనుకోండి, అది వేరే విషయము. అందుకే ఏంటంటే మనకు హెల్త్ టిప్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా చాలా జాగ్రత్తగా మనం అన్నీ వ్యవహరించుకోవాలి. అలాగే మనకు ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, మనకు డెలివరీ అయిపోయిన తర్వాత, సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కాల్షియంకి సంబంధించి బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేసే విషయంలో ఎటువంటి మన పదార్థం తీసుకున్నా, అది ఫ్రూట్ అయినా, ఫుడ్ అయినా, కూరగాయ అయినా, ఏదైనా సరే బాలింతలకి చాలా పడుతుంది కాబట్టి ఇటువంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. చూసారా, అంటే మనకు మినపలడ్డు ఎక్కువ తింటూ ఉంటారు, గోందు లడ్డు తింటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మంచి ఎనర్జీ. వాళ్ళకి ఆ టైంలో ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళని కాపాడుతుంది. చిన్న పిల్లలకి ఏంటి అంటే ఒక 6 to 8 years వరకు వాళ్ళు తినే ఆహారంలో ఎంత మంచి విలువలు ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ అదే గట్టితనంతో ఉంటారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, పిల్లలకు 12 years వరకు ఎక్కువ స్వీట్స్ ఇవ్వకూడదు, షుగర్స్ ఎక్కువ తినకూడదు, బ్రెయిన్ డల్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే తినడం వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, అది వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ చాలా దెబ్బ కొడుతుంది కాబట్టి. కొబ్బరి పలుకులు రంగు మారిని చూసారా, ఇది మనం చక్కగా హల్వాలో వేసుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది అనమాట రుచి. నెయ్యిలో వేయించాం కదా, ఇంకా బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బాండీలో
బెల్లం వేసేసుకుందాం. బెల్లం కొంచెం కరుగుతుంది. 1 కప్పు బెల్లం. ఈ బెల్లం కరిగేలోపు మనం ఈ బాజ్రా పిండి ఏదైతే ఉందో దాంట్లో కాస్త నీళ్లు పోసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ఒకటి, మీరు బాజ్రా పిండి వేయించుకొని అందులో నీళ్లు పోసుకున్న తర్వాత మీరు ఈ బెల్లం పాకం అందులోకి వేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల బాజ్రా పిండి ఉండలు కడుతుందేమో అన్న సందేహంతో నేను ఏం చేస్తున్నానంటే, ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ బాజ్రాని నీళ్లలో కలిపినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది వేసినప్పుడు మనకి ఏంటంటే ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండలు కట్టకుండా వస్తుంది. అని చక్కగా ఉడికిచ్చేసామనుకోండి బాగుంటుంది. ఇలా చక్కగా బెల్లం కరిగింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాజ్రా పిండిలో కాస్త నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇక్కడే కలిపేసుకుంటే మనకు అందులో వేసిన తర్వాత చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి బాజ్రా పిండి ఏదైతే ఉందో అది మనం చక్కగా ఇలా పోసుకుంటూ కలిపేసుకుందాం, ఇక్కడ ఉండలు కట్టకుండా. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఖచ్చితంగా ఇది పిండి కదండి, డెఫినెట్గా దగ్గర పడుతుంది. సో ఇలా మనం కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకు కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. కానీ మనం డైరెక్ట్గా మనం బాజ్రానే వేసేసామనుకోండి అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. సో అందుకే ఏంటి అంటే కాస్త వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా మనకి ఇక్కడ ఉండలు లేకుండా వచ్చింది. సో ప్రస్తుతం ఏం చేద్దామంటే ఇందులో కాస్త అల్లం పొడి వేసుకుందాం. కొంచెం మనకు ఆ రుచి కోసం జస్ట్ కొంచెం అల్లం పొడి. ఇది అల్లం పొడి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు వేసుకొని దంచేద్దాం. చాలా కొంచెం అండి, అంటే మరీ ఇట్లా కారంగా అలా కాదు, స్వీట్ కాబట్టి మనం ఆ స్వీట్ రుచిని అస్సలు మనం పాడు చేయకూడదు. కొంచెం అన్నమాట, కొంచెం మనకు ఆ కారం టేస్ట్ కోసం లైట్గా కొంచెం మిరియాలు. మీరు వద్దు అనుకుంటే వదిలేయచ్చండి, ఎందుకంటే స్వీట్ని అది అంటే దానివల్ల ఏమన్నా మీకు ఆ రుచి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కనుక మీరు మిరియాలని వదిలేయచ్చు. అంటే మనకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏంటి అంటే బాజ్రా, సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మనం కొన్ని పాలు పోసుకుందాం. ఇంకొకసారి కలుపుకుందాం. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి వేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట, దాని రుచి సూపర్ ఉంటుంది. ఇది మనము యాలకుల పొడి, తర్వాత పాలు, బెల్లము, మిరియాలు ఇవన్నీ వేసేసుకున్నామండి. ఇది ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిచ్చేద్దాం దీన్ని. ఇది ఉడికిన తర్వాత చివరిగా మనం కొబ్బరి పలుకులు వేసేసుకుంటే మనకి అయిపోయినట్టు. ఇది హల్వా కాబట్టి మనము హల్వా కన్సిస్టెన్సీలో చేసుకోవాలి, అంటే డెఫినెట్గా దగ్గర పడుతుంది. ఇది ఇంత మీకు లూజ్గా అనిపించినా కూడా మీకు 5 నిమిషాలు చూడండి బాగా దగ్గర పడిపోతుంది. కాకపోతే చక్కగా నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటాను, చూసారా చక్కగా దగ్గర పడిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా అయింది. అయితే ఇందులో మనం చివరిగా కాస్త దంపుడు బియ్యం వేసుకుందాం. కొంచెం చాలా కొంచెం అండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకులు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఎటువంటి హల్వాకైనా కూడా చివరిలో చక్కటి రుచి ఇచ్చేది నెయ్యి. నెయ్యి కూడా 1 లేదా 2 స్పూన్లు చక్కగా వేసుకుంటే ఇంక అసలు హల్వా రుచి మామూలుగా ఉండదన్నమాట. ఇది ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి ఒక 2 ఉడుకులు వచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏ స్వీట్ అయినా అండి చివరిలో వేసే నెయ్యి రుచి వేరు. మీరు ఎంత నెయ్యి మధ్యలో వాడండి, స్టార్టింగ్లో వాడండి అట్లా కాదు, చివరిలో మీరు మనకు పైనుంచి వేస్తాం కదా
ఆ రుచి చాలా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, చక్కగా దగ్గర పడిపోయింది చూసారా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి పెట్టేసుకుందాము. దీని మీద నుంచి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకులు ఏవైతే ఉన్నాయో అందులో వేసేసుకుందాం. అండ్ పైన నుంచి కావాలంటే ఇంకొంచెం ఇంకా టేస్టీగా చేయడానికి కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఆహా, అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను ఎదురు చూస్తున్నాను. బాజ్రా కొబ్బరి హల్వా తయారైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలను వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాజ్రా పిండి వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కరిగిన బెల్లంలో వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సొంటి పొడి, దంచిన మిరియాలు, కొన్ని పాలు, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. చివరిగా ఉడికించుకున్న దంపుడు బియ్యం, వేయించుకున్న కొబ్బరి పలుకులు, కాస్త నెయ్యి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించిన కొబ్బరి ముక్కలు నెయ్యితో సర్వ్ చేసుకుంటే బాజ్రా కొబ్బరి హల్వా రెడీ.